రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు వినిపిస్తుందా? రామ్మోహన్ గారు రైట్, ఓకే. రామ్మోహన్ గారు, ఇదండి ఎవరి ధీమాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏమంటున్నారంటే అభ్యర్థులు ఆశల పల్లకిలో అభ్యర్థులు, ఊహల ఉయ్యాల కార్యకర్తలు ఏమంటారంటే, నేను మొదటి చెప్తుంది నా ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా మీరు, మాట్లాడుకున్నాం. అంటే మొత్తం వార్డులలో 55 to 60 కాంగ్రెస్ ఉంటది వార్డుల గెలుపులో, అట్లాగే 30 to 35 మధ్యన బీఆర్ఎస్ ఉంటది ఈ మధ్యన, అట్లాగే 30కి అటుగా, అట్లాగే 10 నుంచి 11, 12% వరకు బీజేపీ ఉంటుంది. చూస్తున్నాం కదా రిజల్ట్స్ చూస్తుంటే మీకు 118, 55 ఉంటే 60-40లో 60, 30, 10 ఆ ప్రాంతాల్లో ఉంటుండొచ్చు. బీజేపీ 3వ స్థానంలో ఉంటది. కాకపోతే కొన్ని చోట్ల ఆ 3వ స్థానం కూడా ఎక్కడ మొదటి స్థానానికి వస్తారంటే, ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది ఎక్కువ. అటుపోతే మన తూర్పు తెలంగాణ జిల్లాలో మనకు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆ ప్రాంతం చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. కొంచెం మహబూబ్ నగర్ ఆ ప్రాంతం చూసుకుంటే మళ్ళీ బీజేపీ కొంచెం ఎంపీలు ఉన్న చోట్ల ఒక రకంగా వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎట్టి పరిస్థితులలో 50% గ్యారెంటీ దాటుతుంది కాంగ్రెస్ పార్టీ, 30% గ్యారెంటీ అటు ఇటుగా బీఆర్ఎస్ ఉంటది. అట్లాగే 10 నుంచి 15% మ్యాక్సిమం 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ స్థానికంగా అంటే నా ఉద్దేశం ఏంటంటే పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ బీజేపీకి వచ్చే ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు 5-6% పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో బీజేపీ కొంత ఓట్ల పోలరైజేషన్ ఉంది కనుక వర్మ గారు ఈ 3వ స్థానంలో వచ్చినా కూడా అప్పటికంటే ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఓటర్లు మాత్రం మనకు బ్రహ్మాండంగా, ఏది పంచాయతీ ఎన్నికల్లో కేవలం 1000-2000 పోతే, కొన్నిసార్లు 5000 దాటకపోతే, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అది 10,000-20,000 దాకా పలికింది ఓటర్ రేటు. చదువుకోకముందు కాకరకాయ అన్నవాడు చదువుకున్న కీకరకాయ అన్నట్టు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటారు మనకు అర్థమవుతుంది. మధ్యతరగతి నా ఉద్దేశం అంటే ఈసారి ఎన్నికల్లో మున్సిపాలిటీలలో అసెంబ్లీ కంటే ఎక్కువ ఖర్చు అయింది అనుకుంటున్నాను. కేవలం అంతా 52 లక్షల చిల్లర, 53 లక్షల ఓటర్లు అంతా. పంచాయతీ ఎన్నికలు 160,000 ఓటర్లు కదా వర్మ గారు. ఇక్కడైతే నా అంచనా అయితే కరెక్ట్ అవుతుంది. 50-30 అని అంటున్నాను. అటు ఇటుగా ఉండొచ్చు. ఇండిపెండెంట్ గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ తక్కువ ఉంటుంది. 1% ఉంటే ఎక్కువ 150 వార్డు దాకా ఉన్నాయి కనుక ఉంటుంది. అసలైన పోటీ ఎప్పుడు మొదలంటే ఇప్పుడు పరోక్ష ఎన్నికలు కనుక క్యాంపులు పెట్టి వీళ్ళు ఈ దొడ్డిదా అంటే ఎవరైతే కోఆప్ట్ చేసుకునే మెంబర్ల ద్వారా నేను అంటున్నాను. నా వినతి ఏంటంటే మున్సిపాలిటీని తక్కువ అంచనా వేయకండి. మున్సిపాలిటీలు అనేవి ఒకనాడు చిత్తరంజన్ దాస్, ఒకనాడు సుభాష్ చంద్రబోస్ కలకత్తా మేయర్ని చేశారు. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రులు అయ్యారు. వాళ్ళు అలహాబాద్ మున్సిపాలిటీ ఫస్ట్ అరంగేట్రం అక్కడ జరిగింది. అట్లాగే మనకు అహ్మదాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గా మొదలుగా మనకు కార్పొరేటర్ గా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గెలిచారు. అంతే పంచాయతీరాజ్ వ్యవస్థ కింది స్థాయి నుంచి కేశవరావు గారు, జల్ల వెంగళరావు గారు, అంతకు ముందు చూసుకుంటే ప్రకాశం పంతులు గారు రాజమండ్రి మున్సిపాలిటీ నుంచి. అంటే నేను ఏమంటానంటే ఇటువంటి మహానుభావులు వచ్చి దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది తక్కువ అనుకోకండి. నా ఉద్దేశం అంటే ఇవాళ మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ కానీ ఒక అరంగేట్రం లాంటిది. యువ నాయకులు చాలా మంది వస్తున్నారు, వాళ్ళని ఆహ్వానిద్దాం. వాళ్ళు దేశానికి నాయకులు అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అన్నిటికంటే పరోక్ష ఎన్నికల వల్ల బాగా నష్టం జరుగుతుంది వర్మ గారు. మనం గతంలో చూసాం. మనకు నేను చెప్పాను కదా 2002లో జిహెచ్ఎంసీకి డైరెక్ట్ ఎలక్షన్ జరిగింది. దానం నాగేంద్ర గారు మనకు ఉమ్మడి నిర్వహించాం. మన పిఆర్ కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు, ఇద్దరు పోటీ చేశారు. ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నిక ప్రజల మనోభావం ప్రతిబింబిస్తుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఆమె ఎన్నుకున్న వాడే అక్కడ రాజవుతాడు. వీడు అట్లా కాదు. దొడ్డిదారణ ప్రజల తీర్పు రకంగా ఉంటది. పరోక్ష ఎన్నికల్లో మరి వీళ్ళ గిమ్మికుల వాళ్ళ గెలిచేవాడు వేరవుతారు కనుక అంతిమంగా ఇప్పుడు ఈ వార్డు మెంబర్లు ఎంతమంది గెలిచిందనే సమస్య కాదు. అసలు ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఈ 116 మున్సిపాలిటీలో ఏ చైర్పర్సన్ స్థానాలు చైర్మన్ అనద్దు, మన చైర్పర్సన్ లేడీస్ జెంట్స్ ఉంటారు కనుక. మేయర్ కు జెండర్ లేదు కనుక మేయర్లు కానీ ఈ చైర్పర్సన్స్